హాయ్ ఫ్రెండ్స్, మేమైతే వరంగల్కి వెళ్ళాము. బండికి బొలోరో బండికి బాగా వేపిద్దామని మేమైతే వరంగల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. వరంగల్లో కొంచెం టైం పడుతుంది అనే వాట్ల మేమైతే వరంగల్కి వెళ్ళాము. అక్కడ పార్కింగ్ పోదామని పోతే అబ్బబ్బా చూడ ముచ్చటగా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ అయితే ఏమన్నా ఉన్నాయా అబ్బబ్బా, అన్ని శివలింగాలు, అప్పటి రోళ్ళు, అవన్నీ అయితే నందిలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి మా సారు నేనైతే అక్కడ చూడండి ఎట్లా ఉన్నాయో అన్నీ చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అప్పటి డిజైన్లు వేరు, అప్పుడు కథలు వేరు. అప్పటి డిజైన్లు అయితే ఇప్పుడు అయితే చేస్తారా ఫ్రెండ్స్? చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ అప్పటి డిజైన్లు అయితే ఇప్పుడు చేయలేరు అనుకుంటున్నాను నేనైతే. చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. పిల్లల్ని తీసుకొని చాలామంది వస్తారు. ఇక్కడైతే శివలింగం, ఇక్కడ శివలింగం ఉంటుంది. ఇక్కడ అప్పుడు మరి ఏం చేసేదేమో కానీ రౌండ్ ఉన్నది చూడండి ఫ్రెండ్స్. శివలింగము అక్కడైతే మరి అప్పట్లో ఒడ్లెండ కోసేదో దేవతల కాలంలో తెలియదు. ఇక చాలా చాలా మంది వచ్చారు. అప్పటి రాతి కట్టడాలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని కొన్ని బయటికి తీసుకెళ్తే అన్నట్టున్నారు, ఇంకా తక్కువ ఉన్నాయి. మంచిగా చూడడానికి అయితే ఎక్కడెక్కడ రోడ్లు అయితే బాగా వేసారు ఫ్రెండ్స్. వినాయకుడు చూడండి, వినాయకుడు అయితే చాలా బాగుండు. చూడండి రౌతులు అయితే బాగా మస్తు, అన్ని చిన్న చిన్న డిజైన్లతో అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ అవి నందులు చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న నందులు ఎట్లున్నాయి చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగున్నాయి. నాకైతే అసలు తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చినాయి, కానీ చూడలేకపోయినా ఫ్రెండ్స్. మా సారు నేనైతే అక్కడ కూర్చొని నేనైతే శివకామిని దేవిలా ఫీల్ అయిపోయినా. కాసేపు అక్కడ కూర్చునేది పీఠాధిపతం ఉంది, అక్కడైతే కూర్చున్నా. ఇక్కడైతే వినాయకుడు. ఇదంతా తిరగలేకైతే నాకైతే కాళ్ళ నొప్పులు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక్కడనైతే ఏనుగులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏనుగు మధ్యలోకి వెళ్ళి మంచిగా దారి ఉంది, బాగుంది. 4 దర్వాజాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. 4 దర్వాజాలు చూడండి. అటొక్క దర్వాజా, ఇటొక్క దర్వాజా, 4 దిక్కుల 4 దర్వాజాలు ఉంటాయి. శివలింగాలు ఉంటాయి ఇక్కడ. శివలింగాలు అవి ఉంటాయి. అప్పటి రాతులు అయితే చాలా చాలా చెక్కడాలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. శివలింగాలు ఇక్కడ అన్ని శివలింగాలు. శివలింగాలు అయితే బాగున్నాయి. చూశారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టైమింగ్ వాచింగ్. చూసారా ఎంత బాగున్నాయో. అప్పటి విలువైన రాతి ఎంత బాగున్నాయి, ఎక్కడికక్కడ పడిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే బాగున్నాయి కదా. ఇప్పుడు బావి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు శివలింగానికి అభిషేకానికి ఇక్కడి బావి నీళ్ళే తీసుకెళ్ళేవారట. చూసారా, ఈ నీళ్ళు శివాలయంకు ఇందాక నేను చూపించిన కదా, ఆ శివునికి అయితే అప్పుడు అభిషేకం చేసేవారట అప్పట్లో. ఇంకా ఇప్పుడు ఏడున్నాయి వాటర్ చూశారు కదా బావిలో కదా, బాగున్నాయి కదా. అగో దర్వాజా, అటొక్క దర్వాజా, అటొక్క దర్వాజా, అటొక్క దర్వాజా, 4